విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది నా సర్వస్వం. నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను. ఏది రోడ్లు కూడా తిరిగాను. దాదాపు 20-30 లక్షల కిలోమీటర్ రోడ్డు జర్నీ చేశాను ఈ పరిస్థితి రావడానికి. నాకు ఎవరు ఊరిని ఐఏసీగా ఇవ్వలేదు, ఎవరిని చందా కూడా అవ్వలేదు. నా ఎలక్షన్ వల్ల నా ఆస్తి అమ్ముకున్నాను, నేను సంపాదించిన ఆస్తి అమ్ముకున్నాను. ఈరోజు కూడా చెప్తున్నా, గెలిచిన తర్వాత 30 ఎకరాలు పొలం అమ్మాను. కొన్ని అప్పులు తీర్చాను, కొంత డబ్బులు చేతిలో పెట్టుకున్నాను. ప్రెస్ మీట్లు పెట్టి నేను ఏ పార్టీలో ఉన్నో తెలియదంటే నేను కూడా తెలియజేస్తాను. మీరు ఉమ్మడి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి పడగొట్టిన బిల్డింగులు మీరు తిరిగి కట్టుకున్నా, పాత శాసనసభ్యులు పడగొట్టుకున్నా, మీరు పొలాల్లో మట్టిలు తోలుకున్నా, మీరు డబ్బు సంపాదించుకున్నా అధికారులు కన్నెత్తి చూడలేదు. అది ముందు తెలుసుకోవాలి. ఇవాళ సీఎం దగ్గరికి